దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. నాటి ఉద్యమ కాలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్ ఫోటోలు నాటి గుర్తులను స్మరించుకునేలా నేటి తరానికి తెలిసేలా ఫోటోలను ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ముఖ్యంగా నేడు అంటే ఆనాడు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి కేసీఆర్ ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సరిగ్గా నేటికి 16 ఏళ్లు కావస్తుంది, 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీక్షా దివాస్ నేటికి 16 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, అదేవిధంగా ఎమ్మెల్సీ వాణిదేవి, అదేవిధంగా దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి చూద్దాం అసలు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం సంబంధించి ఏ ఫోటోలు ముద్రించారు. ఇక్కడ ఆనాడు ఉద్యమ స్మృతులను గుర్తించేందుకు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి ఫోటో ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం పేరుతోటి ఆనాడు చిన్న ఒక కరపత్రం అన్నమాట. ఇది 27/4/2001 ఉదయం 11:30 అని చెప్పేసి ఒక చిన్న కరపత్రంలో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. స్థలం జలదృశ్యం లుంబిని పార్క్ వద్ద అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆనాడు పార్టీ పెట్టే సమయంలో ఈ యొక్క ప్రకటన అన్నమాట. తెలంగాణ ప్రాంత ప్రజల అభిష్ట మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా చిన్న కరపత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆనాడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఉద్యమకారులని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ అదేవిధంగా గుర్తుండిపోయేలా అదేవిధంగా ఇప్పటి తరానికి కూడా ఇవన్నీ కూడా తెలిసేలా కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆనాడు ఉద్యమ గుర్తులన్నీ కూడా అంటే కేసీఆర్ ఉద్యమం సమయంలో పాల్గొన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కూడా ఇక్కడికి వస్తున్నారు, తిలకిస్తున్నారు, చూసుకుంటున్నారు. సో ఆనాడు ఉన్నటువంటి ఫోటోలు చాలా రేరు కాబట్టి ఇవన్నీ ఫోటోలను కూడా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. సో కొత్త తరం వారికి కూడా ఈ యొక్క ఫొటోస్ గుర్తుండిపోయేలా కూడా ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి చెప్తున్నారు. సో ఈ ఫోటో చూడొచ్చు. 2007లో కేసీఆర్ ఆనాడు అక్కడ నల్గొండలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది, పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కూడా ఇవాళ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ఆనాడు ఉద్యమం సమయంలో నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ప్రసంగిస్తున్నటువంటి ఫోటో ఈ ఫోటో. సో ఇలా అన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగినటువంటి ఫోటో. అదేవిధంగా తెలంగాణ వంట వార్పు 19వ తారీఖు 6వ నెల 2011లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి వంట వార్పు కార్యక్రమంకి సంబంధించినటువంటి ఫోటో. ఆనాడు ఆ ఉద్యమంలో పాల్గొన్న వారందరితో కలిసి మహిళలతో కలిసి వాళ్ళతో యొక్క వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అలా అన్ని ఫొటోస్ కూడా మొత్తం ఎక్కువ చూడవచ్చు. అదేవిధంగా రాష్ట్ర సాధనలో భాగంగా పల్లెపల్లెల్లో తెలంగాణ పల్లెపల్లెల్లో పర్యటించినటువంటి కేసీఆర్ ఆనాడు అక్కడే పల్లెల్లో నిద్ర చేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి మధ్యలోనే ఇలా ఒక ఫోటో ఆయన స్నానం చేస్తూ తర్వాత అదేవిధంగా రెడీ అయ్యి వెంటనే గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు ఉన్నటువంటి ఫోటో అన్నమాట. ఈ ఫోటో చరిత్రని మలుపు తిప్పిన రోజు అని చెప్పేసి కూడా ఈ యొక్క ఫొటోస్ ఎగ్జిబిషన్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కీలకమైన ఫోటో ఇది. 9వ తారీఖు 12వ నెల 2009 ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న తర్వాత నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్న సమయంలో ఈ యొక్క నిమ్మరసం ఇస్తున్నారు. చాలా రేర్ ఫోటో ఈ ఫోటో. ఇదే తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన రోజు అనమాట. నవంబర్ 9, 2009 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా 11 రోజుల పాటు చేసినటువంటి నిరాహార దీక్ష. సో ఈ దీక్ష తర్వాతనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇస్తామని కూడా ప్రకటన చేసింది. ఆ నిమ్మరసం ఇస్తున్న సమయంలో నేతలు చూడొచ్చు మనం ఒకసారి. శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా స్వామి గౌడ్, మందకృష్ణ మాదిగ, సో ఈ విధంగా చూస్తే లక్ష్మారెడ్డి, సో వీళ్ళందరూ కూడా విద్యాసాగర్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఫోటో, జయశంకర్ సార్ ఉన్నటువంటి ఫోటో, వీళ్ళందరూ కలిసి కూడా కేసీఆర్కు నిమ్మరసం ఇస్తూ దీక్ష విరమణ
చేసినటువంటి ఫోటో చాలా కీలకమైనటువంటి ఫోటో. సో ఇలా అన్ని ఫొటోస్ కూడా ఇక్కడ అవన్నీ కూడా స్మరించుకునేలా గుర్తు చేసుకునేలా కూడా ఏర్పాటు చేసినటువంటి ఫొటోస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా ఇది ఒక ఫోటో చూద్దాం. బహిరంగ సభ జగద్గిరిగుట్ట హైదరాబాద్లో 13వ తారీఖు 6వ నెల 2011లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ఫోటో. సో అదేవిధంగా జనగర్జన పేరుతోటి కరీంనగర్లో భారీ సభ ఏర్పాటు చేశారు ఆనాడు 12వ తారీఖు 9వ నెల 2011లో. సో ఆ సభలో అక్కడికి వచ్చినటువంటి ప్రజానీకాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ఫోటోను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అదేవిధంగా కేంద్రం తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత ఎంతో ఆనందంతో స్వీట్లు పంచుకొని ఆనందాన్ని కూడా చూడొచ్చు. ఆ ఫొటోస్ అందరూ ఒకరినొకరు కౌగులించుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఫోటో. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కేంద్రం సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి ఫోటో ఈ ఫోటో. సో ఈ విధంగా అన్ని ఆనాడు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా స్మరించుకుంటూ చేశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జనగర్జన పేరుతోటి ఆనాడు భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసింది. సో ఆ ఫోటో. సో ఈ విధంగా అన్ని ఫోటోలు కూడా ఇవన్నీ కూడా చూడొచ్చు ఒకసారి. సో అదేవిధంగా ఉద్యమం సమయంలో ఆనాడు హైదరాబాద్లో నిర్మించినటువంటి ఒక నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్న, అదేవిధంగా ఆనాడు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాల్కా సుమన్ వీళ్ళ ఫోటోలు కూడా మనం చూడొచ్చు. సో ఆ విధంగా ఉద్యమం సమయంలో చాలా కీలకమైనటువంటి ఫోటోలు, చాలా రేర్ ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ అంటే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరూ కూడా ఈ ఫోటోలన్నీ కూడా తిలకించి అవన్నీ గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఉద్యమ స్మృతులన్నింటిని కూడా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ మార్చ్ మనకి 30వ తారీఖు 9వ నెల 2012లో తెలంగాణ మార్చ్ నిర్వహించారు. అప్పుడు అన్ని గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కి అందరూ కూడా తరలించి అందరూ కూడా ఈ యొక్క మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి ఈ యొక్క ప్రజానీకానికి సంబంధించినటువంటి ఫోటో ఇది. సో ఈ యొక్క ఫోటోని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఒక దీక్షా దివాస్ సందర్భంగా ఆనాడు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అన్నటువంటి నినాదం. సో ఆనాడు దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కేసీఆర్ని అదుపులోకి తీసుకుంటున్నారు. సో 28వ తారీఖు 11 నెల 2009లో ఆనాడు కేసీఆర్ని అరెస్ట్ చేసి ఈ ఫోటో ఇక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత కేసీఆర్ని ఖమ్మానికి తరలిస్తారు. సో ఆ ఫోటో అన్నమాట. సో ఈ విధంగా ఆ ఉద్యమం సమయంలో ఉన్నటువంటి ఫొటోస్ అని మలిదేశ ఉద్యమం సమయంలో కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ ఫొటోస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క ఉద్యమ స్మృతులన్నింటిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. చాలా భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఇక కొన్ని ఫొటోస్ చూద్దాం, అలాగే ఇంకా ఏమేమి ఫొటోస్ ఉన్నాయనేది. అదేవిధంగా ఇది చాలా కీలకమైన ఫోటో. ఇది బిల్ అప్రూవ్డ్ అయిన తర్వాత లోక్సభ తెలంగాణ బిల్ అప్రూవల్ అయిన తర్వాత విజయ సంకేతనం కేసీఆర్ చూపిస్తున్నారు. 18వ తారీఖు 2వ నెల 2014లో చూడవచ్చు మనం. సో ఇది చాలా రేర్ ఫోటో, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ర్యాలీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రం ప్రకటన తర్వాత కేసీఆర్ ఒక ర్యాలీ నిర్వహించారు, భారీ ర్యాలీ 26/2/2014లో. సో హైదరాబాద్లో ఘన స్వాగతం పలుకుతున్నటువంటి ఫోటో, కేసీఆర్కి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి ఫోటో కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే కేసీఆర్ ఇది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఫోటో. సో ఇది కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తే ఆనాడు పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత తెలంగాణ బిల్ పాస్ అయిన విజయకేతనం చూపిస్తున్నటువంటి ఫోటో. సో అదేవిధంగా పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు కేసీఆర్ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ ఇద్దరు ఉన్నటువంటి ఫోటో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ర్యాలీ ప్రత్యేకించి ఆనాడు ప్రకటన తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించిన తర్వాత ఒక భారీ ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్లో. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతంగా ఉన్నారు కేటీఆర్. సో అప్పుడు విద్యార్థులతో కలిసి ఆయన ఒక ర్యాలీకి వెళ్తున్నటువంటి ఇది. సో ఈ విధంగా కేసీఆర్ ఉన్నటువంటి ఫొటోస్లు అన్నీ కూడా గుర్తు చేసుకొని సో ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ దీక్షా దివాస్ సందర్భంగా, ఎందుకంటే దీక్షా దివాస్ 15 ఏళ్ళు పూర్తి చేసుకొని 16వ ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సో ఇక మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ అలీ, ఎమ్మెల్సీలు వాణిదేవి, అదేవిధంగా దాసు శ్రవణ్, బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఇక దీక్షా దివాస్ సందర్భంగా సో ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. ఇక 2-3 రోజులు కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఇలానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే
వచ్చిన వారందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చిన వారందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ అన్ని కూడా తిలకిస్తారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.